ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతుంది. లోపల చిక్కుకున్న కార్మికుల బాడీలను బయటకు తీసుకువచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే టన్నెల్ లోపల వివిధ రంగాలకు చెందిన బృందాలకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. శిథిలాల తొలగింపునకు కనీసం మరో 3 రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే 4 డెడ్ బాడీలను మాత్రం సాయంత్రం వరకు బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇవాళ వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు వెళ్లనున్నారు. 4 మృతదేహాలను బయటకు తీసుకొచ్చే సమయానికి ముఖ్యమంత్రి అక్కడికి వెళతారని తెలుస్తోంది. శనివారం అదనంగా 2 హిటాచీలు జేసీబీలను టన్నెల్ లోపలికి తీసుకుపోయారు. టన్నెల్ లోపల చిక్కుకుపోయిన 8 మందిలో టీబీఎం వెనుక భాగంలో 4 మీటర్ల మట్టి కింద 4, ముందు భాగంలో 2 చోట్ల 8 మీటర్ల కింద 4 ఉన్నట్లు గుర్తించారు. 18 సంస్థలకు చెందిన 54 మంది అధికారులు, 703 మంది నిపుణులైన సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనేందుకు సింగరేణి మైన్స్ నుంచి మరో 200 మంది చేరుకున్నారు. వీరితో పాటు భూగర్భ టన్నెల్లో ప్రమాదాల నుంచి రక్షించే సిబ్బందిని రప్పించారు. సిమెంట్, నీరు కలిసి 3 మీటర్ల మందంతో కాంక్రీట్ గా మారిన ప్రాంతాన్ని డ్రిల్లింగ్ చేస్తే వైబ్రేషన్లో ఎక్కడ పైకప్పు కదులుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతుంది. లోపల చిక్కుకుపోయిన కార్మికుల బాడీలను బయటకు తీసుకువచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే టన్నెల్ లోపల వివిధ రంగాలకు చెందిన బృందాలకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. శిథిలాల తొలగింపుకు కనీసం మరో 3 రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టన్నెల్ లోపల చిక్కుకున్న వారి డెడ్ బాడీలను గుర్తించారన్న వార్తలతో 4 రోజులుగా అక్కడే ఉంటున్న బాధిత కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి సహాయక చర్యలు ఈ రోజుకు 9వ రోజుకు చేరుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే 2 రోజుల క్రితం జీపీఆర్ రాడార్ ద్వారా స్కానింగ్ చేసి గుర్తించినటువంటి ఏదైతే లోపల చిక్కున్నటువంటి 8 మందిలో 4 గుర్తించడం జరిగింది. అందులో బురదలో కూరుకుపోయి ఉన్న ఆ 4 ఈ రాడర్ ఏదైతే జీపీఆర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ద్వారా గుర్తించడం జరిగింది. అది కూడా 2 మీటర్ల లోతులో మట్టిలో కూరుకుపోయి ఉన్న మనిషి ఆనవాళ్లు ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఆ ఆనవాళ్లకు సంబంధించి ఎక్కడైతే గుర్తింపు చేపట్టారో ఆ డాటా ఆధారంగా అక్కడ తవ్వకాలైతే చేపట్టడం జరిగింది. ఈ రోజు సాయంత్రం వరకు ఆ 4 ఏదైతే గుర్తించినటువంటి 4 మృతదేహాలను కూడా బయటికి తీసుకొచ్చేందుకు కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. గత 8 రోజుల పాటు ఈ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా ఈ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే వనపర్తి జిల్లా పర్యటన ఉన్న నేపథ్యంలో అక్కడికి టన్నెల్ వద్దకు కూడా చేరుకునే అవకాశం ఉంది. సాయంత్రం వరకు సీఎం రేవంత్ రెడ్డి టన్నెల్ వద్దకి చేరుకునే అవకాశం ఉంది. అక్కడ 4 మృతదేహాలు ఏదైతే గుర్తించారో ఆ మృతదేహాలను కూడా ఆ టైం వరకు కూడా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సమయం వరకు సీఎం రేవంత్ రెడ్డి ఆ టన్నెల్ వద్దకు చేరుకునే అవకాశం ఉంది. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి
5 రోజుల పాటు ఏదైతే సహాయక బృందాలు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా 5 రోజుల పాటు శ్రమించినప్పటికీ అక్కడ ఏదైతే ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ లో లోపలంతా కూడా కూరుకుపోయి ఉండడం, మట్టి రాళ్ళు అలాగే నీటి తోటి కూరుకుపోయి ఉన్న నేపథ్యంలో ముందుకు సాగకుండా ఇబ్బందులకు గురైన పరిస్థితి. అయితే ఏదైతే ఈ టెక్నాలజీ వినియోగించి ముందు ఉన్నటువంటి ఏదైతే మట్టిలో కూరుకుపోయి ఉన్నటువంటి 8 మంది ఎవరైతే ఉన్నారో అందులో కూరుకుపోయిన వారి జాడను కనుక్కునే విధంగా జీపీఆర్ రాడర్ సిస్టమ్ తోటి ఈ వీరిని కనుగొనడం జరిగింది. ఆ తర్వాత అక్కడ తవ్వకాలు చేపడుతున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా ఈ నలుగురిని గుర్తించిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో 4 చోట్ల ఉన్నట్టుగా గుర్తించారు. ఆ 4 చోట్లకు సంబంధించి కూడా తవ్వకాలు చేపడుతున్నారు. ఆ రెస్క్యూ ఆపరేషన్ కూడా షిప్ల వారీగా ఒక్కొక్క షిప్ లో 120 మందిని కూడా ఈ బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. 3 దఫాలుగా 24/7 24 గంటలు కూడా ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఈ నలుగురి మృతదేహాలను బయటికి తీసుకొచ్చేందుకు కూడా ఈ తవ్వకాలు అయితే చేపట్టడం జరిగింది. అయితే మరో 4 మొత్తం 8 మంది ఈ ప్రమాదంలో చిక్కుకున్న నేపథ్యంలో మరో 4 కూడా గుర్తించినప్పటికీ ఆ 4 ఏదైతే పీబీఎం మిషన్ శకలాలు ఏదైతే ధ్వంసమైన శకలాలు ఏవైతే ఉన్నాయో వాటి కింది భాగంలో ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఏదైతే ఈ జీపీఆర్ రాడర్ స్కానింగ్ ద్వారా గుర్తించడం జరిగింది. అయితే ఆ వారిని తీయడానికి మాత్రం అంటే ఆ 4 మృతదేహాలు తీయడానికి మాత్రం ఈ పీబీఎం మిషన్ అడ్డంకిగా మారింది. ఈ పీబీఎం మిషన్ ని గ్యాస్ కట్టర్ల ద్వారా వాటిని విడిభాగాలుగా చేస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా నీటి ఊట మాత్రం ఆగకుండా వస్తుండడంతో ఈ సహాయక చర్యలకు కొంత ఆటంకిగా ఏర్పడడం జరిగింది. మరోవైపు ఈ కూరుకుపోయిన ప్రదేశంలో సిగ్మెంట్ ఏదైతే సొరంగ మార్గానికి పెట్టేటువంటి సిమెంట్ బ్రిక్స్ టైప్ లో ఉంటాయి అవి కూడా ఈ కార్మికుల మీద కూడా పడ్డట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్కటి 900 కిలోలకు పైగా బరువు ఉండేటువంటి ఆ సిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ కార్మికుల పైన కూడా పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే వాటిని డ్రిల్ చేసి తీయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి డ్రిల్ చేస్తే మాత్రం పైనుంచి కూడా మళ్ళీ కూలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అటువైపుగా ఇబ్బందులు కలగకుండా ఏదైతే ఈ సహాయక చర్యల్లో ఎవరైతే పాల్గొంటున్నారో వారికి కూడా మళ్ళీ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అటువైపు కూడా ఇబ్బంది కలగకుండా ఏదైతే ఈ డ్రిల్లింగ్ అనేది గ్యాస్ కట్టర్ల ద్వారా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ 4 మృతదేహాలు బయటికి తీసిన తర్వాత వాటికి ఆ మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించాలా లేదంటే వాటి మృతదేహాల పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయంలో కూడా అన్ని విధాలుగా కూడా ఇక్కడ సిద్ధం చేసి పెట్టారు. ఏదైతే ఒకవేళ మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించాల్సి ఉంటే ఇటు నాగర్ కర్నూలు కావచ్చు, అటు అచ్చంపేటకు సంబంధించినటువంటి డాక్టర్లతో పాటు ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి డాక్టర్లను కూడా అక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించాల్సి ఉంటే అక్కడే నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశం ఉంది. మరోవైపు ఆ బయటికి తీసుకొచ్చినటువంటి ఆ మృతదేహాలను గుర్తించేందుకు కూడా వారి కుటుంబ సభ్యులను అందుబాటులో, బంధువులను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక మరో సిచ్యువేషన్ గమనిస్తే మాత్రం ఏదైతే ఈ మృతదేహాల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది బయటకు తీసిన తర్వాత తెలుస్తుంది. ఒకవేళ పోస్ట్ మార్టం చేసే విధంగా లేకుండా ఒకవేళ వేరే సిచ్యువేషన్ లో ఉంటే మాత్రం ఆ మృతదేహాలను కూడా ఇటు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు కూడా కేర్ అంబులెన్స్ లను కూడా సిద్ధం చేసి ఉంచారు. ఫోరెన్సిక్స్ నిపుణులు కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. వీరందరూ కూడా ఆ మృతదేహాలు ఎప్పుడు బయటికి తీసుకొస్తారనే విషయంలో కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు గత 3 రోజుల క్రితం గుర్తించినటువంటి చిక్కుకున్న వారిని గుర్తించిన నేపథ్యంలో వారి బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు అక్కడే వేచి చూస్తున్న పరిస్థితి. తమ వారు బ్రతికి వస్తారనే ఆశతోటి ఉన్నప్పటికీ లోపల సిచ్యువేషన్ ప్రమాదం జరిగినటువంటి ఆ దృశ్యాలు చూస్తే మాత్రం అక్కడ వారు బ్రతుకునే అవకాశం లేదనేది కూడా ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఇప్పటికే ప్రకటన చేయడం, 4 మృతదేహాలు గుర్తించడం జరిగింది. మరో 4 మృతదేహాలను మరో 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. 7 మీటర్ల లోతులో వారు
ఉన్నారనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అటువైపు తవ్వకాలు చేపట్టాలంటే ముందుగా ఈ పై భాగంలో ఉన్నటువంటి 2 మీటర్ల లోతులో ఉన్నటువంటి ఈ 4 మృతదేహాలు తీసేందుకు మాత్రం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ జానయ్య.